ఓయ్ మామ, శ్రీరాముడు రాజు అవ్వాల్సిన రోజు అడవికి వెళ్ళాల్సి వచ్చింది. తప్పు ఆయనది కాదు, కానీ బాధ మాత్రం ఆయనకే వచ్చింది. అయినా ఒక్క మాట కూడా అనలేదు, కోపం చూపలేదు, ప్రశ్నించనూ లేదు. ఇదే ధర్మం. మన జీవితంలో కూడా అంతే. మన తప్పు లేకపోయినా కొన్నిసార్లు మనమే బాధపడాల్సి వస్తుంది. అప్పుడు మనం అడుగుతాం, దేవుడా, నేనేం తప్పు చేశాను అని. రాముడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? బాధ వచ్చినప్పుడు కూడా మన విలువలు మారకూడదు. సీతను కోల్పోయాడు, అయినా ధర్మాన్ని వదలలేదు. అడవిలో ఒంటరిగా నడిచాడు, అయినా ధైర్యం కోల్పోలేదు. ఎందుకంటే రాముడికి తెలుసు, ఈ అంధకారం శాశ్వతం కాదని. నీ జీవితంలో ఆలస్యంగా వస్తే అది నిరాకరణ కాదు. నీ జీవితంలో పరీక్ష వస్తే అది శిక్ష కాదు. నీ వంతు యుద్ధానికి దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు కావచ్చు, కానీ చివరికి అయోధ్య మాత్రం నీదే. ఇంకొంచెం ఓపిక పట్టు, ఇంకొంచెం ధర్మాన్ని నమ్ము, ఇంకొంచెం శ్రీరాముడిలా నిలబడు. ఎందుకంటే ధర్మం నెమ్మదిగా నడిచినా చివరికి గెలుస్తుంది. శ్రీరాముడు అడవిని శాపంగా చూడలేదు, అదే ఆయనను రాజుగా తయారు చేసింది. నీ ఓపికే నీ ఆయుధం, నీ నిశ్శబ్దమే నీ శక్తి. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, ధర్మం మాత్రం నిన్ను ఎప్పుడూ వదలదు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావా? కానీ దేవుడు నీ పక్కనే నడుస్తున్నాడు. ఈరోజు నువ్వు సహిస్తున్నావు, అదే రేపు వేల మందికి స్ఫూర్తిగా నిలుస్తావు. రాముడు కథ ఒక పురాణం కాదు, ధర్మం వైపు నడిచే ప్రతి మనిషి జీవిత కథ. ధర్మం కోసం నడిచినవాడు ఎప్పుడూ ఓడిపోడు. అతనికి ఆలస్యం కావచ్చు, కానీ అది ఓటమి మాత్రం కాదు. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.